వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బానోజీపేట గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కట్ల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మాట్ల రాజును గ్రామ ప్రజలు ఆదరించి మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్ల రాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆదరించి నాకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలను మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తే నేను మరియు గ్రామ వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు అందరి సమక్షంలో నిర్ణయాలు తీసుకుని గ్రామంలో డ్రైనేజీలు వీధి లైట్లు గ్రామానికి కావలసిన అన్ని పనులను చేయిస్తానని కోరుతూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని గ్రామ ప్రజలను నన్ను ఆదరించి నాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నాను. గ్రామంలో ఎస్సీ అభ్యర్థిగా మాట్ల రాజును బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, మంచి శోభనుడు, ఒక 10th క్లాస్ చదివిన అబ్బాయి. ఆయన మీద ఎలాంటి బాంజీపేటల ఆరోపణలు కానీ పంచాయతీలు కానీ ఎలాంటి లేవు. నీటి మనిషి. గ్రామ ప్రజలందరూ అతన్ని చూసి అతనికి ఓట్లేసి గెలిపియాలి. మరి గ్రామాభివృద్ధి కూడా గ్రామ అందరి సమక్షంలోనే అతను నిర్ణయం తీసుకోకుండా వార్డు మెంబర్ల గ్రామ సభల తీసుకొని ప్రతి పనులు చేస్తాడు. కాబట్టి ప్రతి రూపాయి గ్రామ పంచాయతీకి వచ్చింది దుర్వినియోగం చేయకుండా మంచి అభివృద్ధి చేసేందుకు ఉన్నాడు. కాబట్టి గ్రామ ప్రజలకు కూడా 5 సంవత్సరాలు ఒక జీతగానులుగా పనిచేస్తాడు. కాబట్టి గ్రామస్తులందరూ దయచేసి ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాం. నమస్కారం సార్. బాంజీపేట నేను బీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా వచ్చాను. అభ్యర్థిగా నిలబడ్డాను. సర్పంచ్గా ఏదైనా పనులు కావాలన్నా బాంజీపేటకు నదులు కానీ కాలువలు కానీ లైట్స్ కానీ ఏదైనా ఏ పనులైనా కూడా నేను ఊరుకు పనిచేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. కానీ లైట్స్ కానీ ఏదైనా కానీ నేను ఊరుకు సేవలు చేస్తానని, నాకు ఓటేసి గెలిపించాలని గ్రామ సభ పెట్టి ప్రతి ఒక్కరిని ఊరు ఇంటింటి పిలిచి గ్రామ సభ పెట్టి మీ నిర్ణయం మేరకు నేను అన్ని పనులు చేస్తానని కోరుకుంటున్నాను. ఏదైనా ఏ పనులైనా కూడా ఏదైనా గ్రామాన్ని పిలిపించి పెద్ద మనుషులను పిలిపించి అన్ని చేస్తాను. నన్ను ఓటేసి గెలిపించాలని, ఇంటింటికి అధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వేడుకుంటున్నాను.